యాక్చువల్ గా ఇప్పుడు ఆయన ప్రపంచం అంతా కూడా ఒకే ఒక ప్రశ్న, ట్రంప్కు పిచ్చి పట్టిందా అన్న ప్రశ్న మారుమోగిపోతుంది. సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ దీంట్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ అందరూ చెప్తున్నది ఏమంటే ట్రంప్కు పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టింది అని కొంతమంది, కొంతమంది అతను మ్యాడ్ గై అని వాళ్ళ మొన్న అమెరికా ఆర్మీ చీఫే, ఆయన పేరు ర్యాండీ జార్జ్, ఆయన పోతూ ఆయన్ని తీసేశాడు. ఇతనికి అనుకూలంగా లేడని పీకేశాడు. అతను వెళ్తూ చెప్పింది ఏంటంటే, ఒక గ్లోరియస్ గా ఉన్న అమెరికన్ మిలిటరీని ఒక పిచ్చివాడు విధ్వంసం వైపు నడుపుతున్నాడు అని ఒక ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. అట్లాగే జెఫ్రీ సాక్స్ అని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎకనామిస్టు, వీడు ఒక మ్యాడ్ గై, ఇన్సేన్ ఫెలో అని ఓపెన్ గా చెప్తున్నాడు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ట్రంప్ పిచ్చివాడు, మ్యాడ్ గై, ఇతని చేతిలో అధికారం ఉండడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. వెరీ పాపులర్ సెనేటర్ బెర్నీ శాండర్స్, ఆయన ప్రపంచ ప్రఖ్యాత పాపులర్ లీడర్, అతను కూడా ఈరోజు ఒక ట్వీట్ చేశాడు, ఇతను మ్యాడ్ గై, ఇతన్ని దించేయండి అని కాంగ్రెస్ కు పిలిపించాడు అతను. సో ఎందుకు ట్రంప్ని పిచ్చివాడని అందరూ కూడా డిక్లేర్ చేస్తున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఇరాన్ మీద యుద్ధం అనేదాన్ని ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు, ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో పట్టించుకోలేదు. ఎందుకంటే అంతకుముందే మన మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చాడు కానీ, కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇండియాలో మెజారిటీ ఇజ్రాయెల్కి ప్రోగా ఉంది, ఇరాన్కి వ్యతిరేకంగా ఉంది. పైగా ముస్లింలకి యాంటీ ట్రెండ్ పెరిగింది కాబట్టి ఇండియాలో. కానీ మెల్లమెల్లగా ఏమైంది, ఇవాళ ఈవెన్ బీజేపీ వాళ్ళు, రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా ఇరాన్ని సపోర్ట్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ని, అమెరికాని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ సెగ, యుద్ధం వల్ల వచ్చిన సెగ మన జీవితాన్ని తాకింది. మనం కాఫీ టీ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా యుద్ధం మనకు కనబడుతుంది. మన గ్యాస్ పొయ్యి ముట్టిస్తే యుద్ధం వచ్చేస్తుంది. సో ట్రంప్ అన్నిట్లో ట్రంప్ కనబడుతున్నాడు మనకి. దాంతో ట్రంప్ ని ద్వేషించే వాళ్ళు, ట్రంప్ చనిపోవాలనుకునే వాళ్ళు, ట్రంప్ కు పిచ్చి పట్టిందిరా వీడికి అనుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అయితే లేటెస్ట్ దాంతో ఇంకా అది పీక్కి వెళ్ళిపోయింది. ఇది ఎవరు ట్రంప్ నుంచి కూడా ఊహించలేదు ఇలాంటి ఒక మెసేజ్. ఒక అతను ట్రూత్ సోషల్, అది కూడా రిటర్న్ గా కమిట్ అయిన వ్యక్తి. అతను ఏదో మాట నేను అట్లా అనలేదు అనడానికి కూడా లేదు, రిటర్న్గా. అంటే ఎంత అహంకార పూరితమైందో అతని స్వభావం మనకు అర్థమవుతుంది. అంటే నన్ను ఎవడు ఏమి పీక్కోలేడు, నేను ఏమైనా మాట్లాడతాను, ఏమైనా చేస్తాను అన్న ఒక ధోరణి కనబడుతుంది. అతని మెసేజ్ ఏంటంటే, ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ ర్యాప్డ్ అప్ ఇన్ వన్ ఇన్ ఇరాన్. అంటే పవర్ ప్లాంట్ డే అంటే డెడ్ లైన్ మండేకి వెళ్ళిపోతుంది, ట్యూస్డే నుంచి పవర్ ప్లాంట్స్ని అటాక్ చేస్తాను, బ్రిడ్జెస్ అటాక్ చేస్తాను అనేది ఫస్ట్ వాక్యం. రెండోది, దేర్ విల్ బీ నథింగ్ లైక్ ఇట్, అంటే ఇట్లాంటిది మీరు ఎప్పుడు చూసుండరు. నెక్స్ట్, ఓపెన్ ద ఫకింగ్ స్టేట్ యూ క్రేజీ బాస్టర్స్ ఆర్ యూ విల్ బీ లివింగ్ ఇన్ హెల్. ఇది బూత్. ఈ 3 లైన్లు అంటే ఇంత దారుణంగా ఎవడూ మాట్లాడు. నా తర్వాత, జస్ట్ వాచ్, ప్రైజ్ బీ టు అల్లా, ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఇది అతను పెట్టిన మెసేజ్. ఇది చూసి ప్రపంచం అంతా షాక్ అయింది. ఎవడరా వీడు, అసలు ఒక ప్రెసిడెంట్ అయినా, 79 ఏళ్ళు వచ్చాయి, ఒక నిజానికి వృద్ధుడు అతను. వృద్ధులు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇతను ఒక ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్, 30 కోట్ల మంది ఎన్నుకున్న ప్రెసిడెంట్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికా అగ్రరాజ్యం, అమెరికాతో అన్ని దేశాల సంబంధంలో ఉంటాయి. అలాంటి వ్యక్తి మాట్లాడే ఒక భాష ఇది అని అందరూ షాక్ అవుతున్నారు. దీనికి ఇరాన్ స్పందన చాలా హుందాగా ఉంది. అబ్బాస్ అరాక్చి లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. వాళ్ళు ఏంటంటే, నీ బెదిరింపులకు భయపడం, నీ భాష ప్రపంచానికి వదిలేస్తున్నాం, మేము హార్ముజ్ జలసంధిని తెరవము, మా దేశంలో ఇప్పటి వరకు మీరు చేసిన నష్టం ఏదైతే ఉందో దాని పరిహారం చెల్లించే వరకు వదలమనేది చెప్పారు. సో ఇంత క్లియర్గా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. దీంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందా అతనికి? ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికన్ ఫ్లైట్లని ప్రపంచంలో ఎక్కడ ఎవరు కొట్టలేదు, ఒక్క ఇరానే కొట్టింది. దాదాపు 23 ఎయిర్క్రాఫ్ట్లని ఇరాను కూల్చేసింది. F-35, F-15లు, హెలికాప్టర్లు, బ్లాక్ హాకులు, వీటన్నిటిని మన హాలీవుడ్లో నేను అన్నీ చూసేవాడిని. హాలీవుడ్లో సినిమాలు, నాకు వార్ సినిమాలు అనిపిస్తాం, అవన్నీ చూస్తూ ఉంటా. వీళ్ళ బిల్డప్లు, బ్లాక్ హాకులు, ఎలీట్ ఫోర్సులు, సినిమాలే కాదు వెబ్ సిరీస్ అంతా కూడా అవే. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే వీళ్ళ గొప్పలే. చూస్తే ఇక్కడ బొమ్మ కూల్చి పారేస్తారు.
సో ఈ ఫ్రస్ట్రేషన్ అతని వల్ల కాదు, ఈ అవమానాన్ని తట్టుకోలేక అతను రెచ్చిపోయి ఎప్పుడైనా మన చేతగానప్పుడే బూతులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్, నేనేమి చేయలేకపోతాను, ఆ బూతులు వచ్చాయి. సో ఇప్పుడు నిజంగా పిచ్చా అంటే ఎస్, పిచ్చి కాదు, కానీ ఇతను అమెరికా ప్రెసిడెంట్ కి పనికిరాడని 2017లోనే 27 మంది సైకాలజిస్టులు కలిసి ఒక బుక్ రాశారు. ఆ సైకాలజిస్టుల మాట వినుంటే